ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అంతా చాలామంది కూడాను మ్యాక్సిమం ఆనందంతోనే ఉన్నారు. మనకి ఇంకొన్ని చోట్ల విషాదాలు చవి చూస్తున్నాం. ఎగ్జామ్ రిజల్ట్ రాగానే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అసలు ఎక్కడ జరుగుతోంది తప్పు, ఏం జరుగుతోంది, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ కూడా తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్, మనకి ఎగ్జామినేషన్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ అయిపోయాయి అనేటప్పుడు ఒకలా అలర్ట్ అయితే, ఎగ్జామ్స్ టైంలో ఒక టైప్ ఆఫ్ అలర్ట్నెస్ ఉంటే, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకో టైప్ ఆఫ్ అలర్ట్నెస్కి మనం ఎక్కువగా లొంగిపోవాల్సి వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో సూసైడ్, ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అయితే ఈ సూసైడ్స్ అవి ఎక్కువగా లేవు. బిఫోర్ ఈ 10 to 15 yearsలో ఏమవుతుంది అంటే చాలా ఎక్కువగా నేను ఫెయిల్ అయ్యాను అంటే ఇంకక్కడితో అయిపోయింది, నేను చచ్చిపోవాల్సిందే, ఇంకా చదువు లేకపోతే నేను ఇంకా దేనికి పనికిరాను అనే థాట్కి పిల్లలు వెళ్ళిపోతున్నారు. అసలు ఈ సూసైడ్స్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు వాళ్ళకి? మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినట్టు, మీరు అడిగిన క్వశ్చన్లోనే థాట్స్ వస్తున్నాయి, ఆలోచనలు అన్న దీనికి. ఈ ఆలోచనలకి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉందమ్మా. తండ్రి యొక్క కొన్ని వేల క్రోమోజోమ్స్ తల్లి గర్భంలోకి విడుదలవుతాయి. వెళ్ళిన దాంట్లో ఒకటి సక్సెస్ అవుతుంది. జనరల్గా మనకి 1, 2 మ్యాక్సిమం ట్విన్స్, ట్రైస్ మనకి పుడుతూ ఉంటారు. అక్కడ పుట్టినప్పుడు అక్కడే విజయం స్టార్ట్ అయిపోయింది మనకి. అది ఎవరని చెప్పుకో. ఎందుకంటే డే 1 ఇట్ ఈస్ యువర్ సక్సెస్ స్టార్ట్ ఫ్రమ్ ద డే 1. కానీ అది ఎవరం గుర్తించాము. అది ఏం చేసామంటే సూర్యుడు ఉదయం అస్తమయం లాగా అది రొటీన్లో వేసేసుకున్నాము, కానీ అక్కడి నుంచి విజయం మొదలైంది అని చెప్పి ఎప్పుడూ ఆలోచించాం. తర్వాత మనం కొంత వయసు వచ్చిన తర్వాత పాకటము, పరిగెత్తటం, పడటము, దెబ్బలు తినటం అయినా కానీ వదలకుండా దాన్ని నేర్చుకుంటూ పరుగు దాకా వచ్చేస్తాం. అక్కడ మరి ఆ విజయాన్ని ఎప్పుడు గుర్తించాం. ఎందుకంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం గుర్తించట్లేదు. తర్వాత అంటే అవి మనం స్వతహాగా నేర్చేసుకున్నాం, తెలియకుండా నేర్చేసుకున్నాం. అవి నేర్చుకోవాలని కూడా మనకి తెలియదు ఆ వయసులో. మరి అది లేని వ్యక్తికి తెలుస్తుంది దాని బాధ ఏంటి అనేది. అది ఇప్పుడు నడవలేని వాళ్ళకి నడక వాల్యూ తెలుస్తుంది, కంటి చూపు లేని వాళ్ళకి కంటి వాల్యూ తెలుస్తుంది, మాట్లాడడం రాని వాళ్ళకి మాట్లాడడం వాల్యూ తెలుస్తుంది. ఇవన్నీ మనకి ఆల్రెడీ మనం ఇవన్నీ స్వతహాగా మనకి చేయి పట్టి నడిపించకపోయినా పట్టుకుని ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని నడిచిన పిల్లలు ఉన్నారు. ఇది అంటే ఇక్కడ ఏమైపోయింది, విజయాన్ని మనం ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాం. తర్వాత ఏమవుతుందంటే చాలా మటుకు విద్యార్థులు చేయంగానే మొట్టమొదటిగా స్కూల్కి వెళ్తున్న రోజునాడు ఎంత హ్యాపీగా వెళ్తారమ్మా, చాలా సరదాగా మా స్కూల్స్ ఫ్రెండ్స్ చదువుతామని వెళ్తారు. అంటే స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? 2 విషయాలు కదా. నలుగురితో కలిసి ఉండటం ఎలా, తర్వాత తనకు కావాల్సినటువంటి మేధాశక్తికి ఎలా పదును పెట్టుకోవాలనే విషయానికి వెళ్తున్నారు. కానీ ఈ రెండింటిని మర్చిపోతున్నారమ్మా. మర్చిపోతూ ఎంతసేపటికి మనకున్నటువంటివి 3 అంశాలు ఎక్కువగా మన జీవితాలలో డామినేట్ చేస్తుంది. క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. మొట్టమొదటిగా సినిమా ప్రపంచంలో కనపడుతున్నదంతా నిజమే అనుకొని సినిమాయే నా జీవితంగా భావిస్తున్నారు. రెండవది, గెలిచిన వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళు వెనకాల ఎంత కష్టపడ్డారో ఎవరు చెప్పరు. గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడతారు, గెలుపుకి కారణాలు చెప్పరు. తర్వాత మూడోది, అపజయం లేకుండా ఇంత మటుకు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇది వీటి గురించి మన చేతి. ఈ 3 విషయాల గురించి ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో ఒక విద్యార్థికి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పరీక్షలలో కాకుండా ఈ జీవితంలో ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్న లేవటం ఒక అదృష్టం. లేస్తామో లేవో తెలియదు. మన కోవిడ్ రోజునాడు మనం చూసాం కదా, ఎన్నో రకాలైన పరిస్థితులు, ఇంక్లూడింగ్ మనం పీల్చే గాలిని కూడా జాగ్రత్త పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరికి తెలియకుండా కూబస్త మండూకం లాంటి కప్ప యొక్క జీవితాలను మనం అనుభవించాం. 2 ఏళ్ళు మనం అనుభవించాం. కానీ ఇవన్నీ కూడా మనం ఏంటంటే పక్కన అయిపోయిన చరిత్ర దీని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు దీంట్లో నేను చేయవలసింది ఏంటి, ఎక్కడ మారి. ఒక విద్యార్థి 7వ క్లాస్ దాకా వచ్చేదాకా ఆడుతూ పాడుతూ 50, 60, 70 మార్కులు దాకా తెచ్చుకుంటే పర్వాలేదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. మనకి ముఖ్యంగా 3 అంశాలు ఎక్కువగా విద్యార్థికి నేర్పాలి.
ఆటపాటలలో తన శరీరం యొక్క సౌష్ఠతను పెంచడానికి ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు. రెండవది అతని మెమరీని పెంచడానికి ప్రయత్నం చేయాలి. అది ఎవరిని చెయ్యం. మా అబ్బాయి తిన్నాడా, చూడటానికి బాగున్నాడే అనుకుంటాడే కానీ వాడు కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ కూడా పరిగెత్తలేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం. ఆఖరిగా మా పిల్లవాడు ఈరోజు 12ంటికి మధ్యాహ్నం నిద్ర లేచాడని చెప్పుకోవటం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అంటే రాత్రి పగలుగా, పగలును రాత్రిగా మార్చడానికి కారకులు పేరెంట్స్. దానికి చుట్టూ ఉన్న వ్యవస్థలు చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఈ మూడిటిని వాళ్ళకి సరిగ్గా తెలియచెప్తే ఏ విద్యార్థి నేను అందుకని మేము చాలా విషయాల్లో చెప్తుంటామా 10th ఫెయిల్ అవ్వటానికి ప్రాక్టీస్ చేయాలి. 10th ఫెయిల్ అవ్వటం అంత కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కొక్క చాప్టర్లో మనకున్నది 6 చాప్టర్సే, 6 4 క్వశ్చన్సే ఉంటాయి. మనకున్నది స్కూల్ నడిచేది 223 రోజులు సంవత్సరానికి. రోజుకి 1 గంట సేపు చదివితే మీకు అన్ని సబ్జెక్టులలో కూడా యూ గోయింగ్ టు కవర్ అప్ ది లాట్ ఆఫ్ 3 times కవర్ చేసుకోవచ్చు సిలబస్. కానీ మనం ఏం చేస్తామంటే బర్త్డే వస్తే చదవము, అన్నయ్య పెళ్ళి అవుతే చదవము, పక్కింటి వాంట్లో ఏదైనా గొడవ అవుతుంటే చెవులు ఎక్కువగా ఆకర్షణ ఇవి చేయటము, తర్వాత ఏదైనా ఒక నెగిటివ్ విషయం ఉంటే దాని మీద గంటలు డిస్కస్ చేయటము. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలకి నెగిటివ్ ఎక్కువగా తొందరగా చొచ్చుకొని వెళ్ళిపోతుంది మెదడులోకి. పాజిటివ్ చేయండి. తర్వాత నా చిన్నప్పుడు తీరనటువంటి కోరికలు నా పిల్లల మీద తీర్చుకోవటం అనేది కూడా చాలా తప్పు ప్రయత్నం. ఆఖరిగా ప్రస్తుతము ఉపాధ్యాయులకు కూడా ఒక విధంగా చేతులు కట్టాము. కానీ ఉపాధ్యాయుల మటుకు నాకు తెలిసినంత మటుకు ఎవరు కూడా ఇష్టపూర్వకంగా రావట్లేదు. అవును, అదొక ఆప్షన్. ఎక్కడ గతి లేకపోతే నేను విద్యా బోధన దీనికి వస్తానని అనుకుంటున్నాను. ఆప్షన్ కింద వస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం మార్చగలుగుతామో, విద్యా బోధనకి ఆప్షన్ కింద రావటంలో ఒక పైన చాలా కార్పొరేట్ స్కూల్లో ఎంతమంది సార్ మనకి బిఎడ్లు కానీ డైట్లు కానీ రాసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీటీసీలు కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా విద్యా సంస్థల్లో కూడా ఇంజనీరింగ్ డిగ్రీ పుచ్చుకున్న వాళ్ళు లేదంటే ఎంటెక్ చేసిన వాళ్ళు అలా వస్తున్నారే. కానీ విద్య ఎలా బోధించాలి అని సక్రమంగా తెలిసిన వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరు విద్యా బోధనలో కనిపించట్లేదు మనకి. అంటే దీనికి కారణం మందే తప్పు కదమ్మా. రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా విద్యా వ్యవస్థలో ఉండటం, తర్వాత విద్యార్థి ఉపాధ్యాయుడికి ఇవ్వవలసినటువంటి బాధ్యతలు. ఇప్పుడు మీకు అమెరికా, జర్మనీ లాంటి దేశాలలో రైతుకి టీచర్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మన దగ్గర ఎక్కడ రాలేదు. అవును, ఇద్దరిని చులకనగా చూస్తారు ఇక్కడ. దానివల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థికి ఎవరైతే శిల్పి బొమ్మ చెక్కినప్పుడు ఎంత బాగా చెక్కాడని అన్నప్పుడు విద్యార్థిని చెక్కగలిగే సామర్థ్యములు మన ఉపాధ్యాయుడికే ఉన్నాయి. అతనికి మనం పూర్తి అవకాశాలు ఇవ్వట్లేదు. ఇచ్చినా కూడా కొన్ని నెగిటివ్ సంఘటన వల్ల అందరినీ కట్టేస్తున్నాం ఒకటే దాంట్లో. అంటే దీనివల్ల జరుగుతున్నది ఏమిటంటే విద్యార్థి యొక్క పరువు ఒక ఆటలో ఉన్నాడనుకోండి, ఈరోజు ఓడిపోతే రేపు ఎట్లా గెలవాలని చెప్పేది అతనికి తెలుస్తుంది. మనం ఆడనీయము. ఎంతసేపటికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక టేప్ రికార్డర్ స్విచ్ ఎలా అయితే ఆన్ చేస్తామో అది వాళ్ళకి బైహార్ట్ చేయటమే పెడుతున్నాం. ఎప్పుడన్నా కానీ ఒక విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత 5 సబ్జెక్టులలో తక్కువ వచ్చిన మార్కులు ముందర అడుగుతాం. ఇది చాలా చేసే పొరపాటు. మంచిగా వచ్చిన దాంట్లో అరే యు ఆర్ డన్ ఎక్సలెంట్, సోషల్లో బాగా చేసేవరా, ఈసారి ఇంగ్లీష్ అయితే నువ్వు అనుకోదు కానీ చాలా బాగా మార్కులు వచ్చాయి, ఈ 2 బాగా చేసిన వాడివి సైన్స్ అంతా చాలా తేలిక అసలు అని చెప్పి అతను చెప్పే విధానంలో కూడా మార్పు తెచ్చుకోవాలి. తర్వాత విద్యార్థి ఎప్పుడైనా సరే చేతిలో నుంచి ఒక వస్తువు జారి పడిపోయింది అనుకోండి, ఎప్పుడు నువ్వు పాల్గొడతావు నెగిటివ్గా. నీ చేతిలో నుంచి జారి పడిపోతేనేమో పొరపాటు అంటున్నావు, ఒక విద్యార్థి దగ్గర నుంచి ఏదైనా జరుగుతేనేమో అతను గ్రహపాటు అంటున్నావు. ఎప్పుడైతే ఈ రెండిటి వ్యత్యాసాన్ని మనం తెలుసుకొని విద్యార్థిని సరైన దీనిలో అతను అండర్స్టాండ్. రెండోది, చిన్నప్పుడు పిల్లవాడు స్కూల్ నుంచి పరుగున వచ్చి ప్రతిరోజు వాళ్ళ టీచర్ ఏం చేసింది అని చెప్తున్నప్పుడు మొదట్లో సరదాగా నవ్వుతూ ఉంటాం. కొంత వయసు వచ్చిన తర్వాత రోజు ఇదే చెప్తావురా నువ్వు విసుకు పెరుగుతుంది. అది ఎప్పుడు చేయకూడదు. విద్యార్థి చెప్తున్నప్పుడు ఎంతసేపటికి మనం వినగలిగే శక్తి సామర్థ్యాలు ఉండగలిగితే అప్పుడు అది ఆ విద్యార్థి యొక్క మెదడుకి ఎదుగుదలకి సహకరిస్తుంది. రెండోది, ఎప్పుడైనా సరే ఒక విహారయాత్రకి కానీ ఒక పిక్నిక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసినప్పుడు విద్యార్థి చేత ఖర్చు పెట్టడం నేర్పియాలి.
అప్పుడు ఏమవుతుందంటే అతను తెలియకుండానే ఆర్థిక పరిస్థితులు ఇంటివి ఎలా ఉన్నాయి, మనం ఎలా మేనేజ్ చేసుకోవాలనేది అతని ఒక ప్రణాళిక వేసుకుంటా. అంటే 5 మార్కుల క్వశ్చన్కి ఎలా రాయాలి, 3 మార్కుల క్వశ్చన్కి ఎలా సమాధానం చెప్పాలనేది వాటి నుంచి కొంత నేర్చుకుంటాం. మూడవది, ఎప్పుడైనా సరే ఏదైనా ఇంట్లో చిన్నవి కావాలన్నప్పుడు విద్యార్థిని పంపిస్తే ఏ షాపులో ఏం దొరుకుతుంది, ఏది ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, అమ్మ నువ్వు అప్పుడు మర్చిపోయావు చెప్పావు ఇవాళ ఇక్కడ కనపడుతుందని గుర్తు చేయడానికి అతని మెమరీని పెంచడానికి సరిపోతుంది. ఆఖరిగా మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది ఇవన్నీ అని చెప్పి ఫైర్లెస్ కుకింగ్స్, హార్ట్లెస్ లివింగ్స్, పెయిన్లెస్ లైఫ్స్ ఇవన్నీ ఎక్కువ ఒకటే ఉంది. దీంట్లో విద్యార్థికి ఎవరిని ఏ విధంగా పిలవాలి అనేది పేపర్ అతనికి ఇచ్చేటప్పుడు విద్యార్థి చేత ఇప్పిస్తే, ఓహో ఇతను డబ్బులు ఇస్తే మనకు పేపర్ ఇస్తున్నాడు, ఇతను డబ్బులు ఇస్తే పాలు ఇస్తున్నాడు, అవి లెక్కలు వాళ్ళ చేత క్యాలిక్యులేట్ చేస్తారు. నన్ను చక్కగా ఈ క్యాలిక్యులేట్ చేసావు అని అంటే ఇండైరెక్ట్గా వారికి కావాల్సినటువంటి జీవితంలో ముఖ్యమైన భాగాలలో తేలికపరచడానికి భాగంగా మారుతుంది. ఎప్పుడైతే ఇవి చేస్తామో ఫెయిల్యూర్స్ నుంచి కూడా అరే మన వెనకాల వీళ్ళు ఉన్నారు, మనం తప్పు చేసినా కానీ చూస్తారని నమ్మకం పెరిగినప్పుడు ఎప్పుడైనా సరే విద్యార్థి తన ఏళ్ళను కోల్పోయినప్పుడు దాని గురించి మాట్లాడటము, డిస్కస్ చేయటం అనేది చాలా అవసరం. ఎప్పుడైనా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇదేనప్పుడు 3 రకాలైనటువంటి లక్షణాలు కనపడుతుంటాయి. ఏంటి? మొట్టమొదటిగా అంటే వాళ్ళు ఏం తిన్నారో తిన్న తర్వాత అడిగితే చెప్పలేరు. రెండవది, సమయానికి స్నానం చేయరు, ది కీప్ ఆన్ పోస్ట్పోన్ ఇట్. ఆఖరిది, ఎవరు వచ్చినా కానీ తప్పించుకొని వెళ్ళిపోయి ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఈ లక్షణాలను కూడా ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. అంతేగాని వాడి పొగరు ఎక్కువైపోయింది, వాడి రూమ్లోకి వెళ్ళిపోయి వాడు తలుపేసేసుకుంటున్నాడు, వాడు వినట్లేదు. ఇంటిలో ఉన్న ప్రతిదీ వస్తువు కూడా మనదే అనేది నేర్పియాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ విద్యార్థి దీనిలో నలుగురు కలిసి ఏ విషయాన్నైనా ఓపెన్గా డిస్కస్ చేసుకోవటానికి ఇదవుతుంది. ఎప్పుడైతే విద్యార్థి తన మనసులోని భావాలను ప్రత్యేకరించడానికి అవకాశం ఎప్పుడైతే దొరుకుతుందో ఆత్మహత్యలు తగ్గుతాయి. రెండవది, విద్యార్థిని ఎప్పుడైనా సరే ఒక దీనిలో చదువులో సరిగ్గా లేడు అనుకుంటే వేరే దాంట్లో అతను ఏ దీంట్లో ఉన్నాడో అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులది ఉంది. ఆటలో ఉన్నాడా, పాటలో ఉన్నాడా, లేకపోతే అతను ఏదైనా ఒక అల్లిక టెక్నికల్ వైపు ఉన్నాడా అనేది తెలుసుకోవాలి. అంతేగాని మా పెద్దబ్బాయి ఐఐటి చదువుతున్నాడు, మా చిన్నబ్బాయి 10th పాసే కావట్లేదని చెప్పి ఎప్పుడైతే 2-2 మధ్య కంపారిజన్ పెరుగుతుంటుందో వాళ్ళలో ఒక విధమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది. ఎప్పుడైతే వ్యతిరేక పెరుగుతుందో వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే వాళ్ళకి అనుకున్నట్టుగా జరగలేదో ఆత్మహత్య వైపు మళ్ళుతూ ఉంటుంది. ఇది మొదటి తెలుసుకోవాలి. తర్వాత ఆఖరిగా ఎప్పుడైనా సరే ఒక విద్యార్థిని ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని వెనకాల ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉన్నాయి అనేది కూడా మొదటి నుంచి నేర్పించవలసింది ఒక టీచర్కి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఇంటిలో ఉన్నటువంటి అన్నయ్యలకి, అక్కయ్యలకి, తమ్ముళ్ళకి ఎక్కువ ఉంటుంది బాధ్యత. ఎందుకంటే అమ్మా నాన్నలకి ఎందుకు చెప్పాలి అంటే బావ అన్నవాడట తండ్రి తర్వాత తండ్రి అంటేవాడు. ఎందుకంటే బావ అంటే తక్కువ ఏజ్ వాడు వస్తారు. అక్కయ్య అన్నప్పుడు తను కూడా అప్పుడే అనుభవించింది కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేసుకోవటానికి ఇది కుటుంబ వ్యవస్థలో ఇది అవసరం. ఒకప్పుడు అన్నయ్యని తిడితే తమ్ముడు సర్దుకొని పోయేవాడు. ఇప్పుడు అన్నయ్యని తిట్టినా తమ్ముడిని తిట్టినా ఎవరో ఒకరు నన్ను వాళ్ళని కాదని నన్ను తిడుతున్నావా అని చెప్పి ఇది ఎక్కువైపోతుంది. దీనికి కారణం ఏంటంటే నా బెడ్రూము నీ బెడ్రూమ్ అని ఎప్పుడైతే మన బెడ్రూమ్ అని చెప్పంటే ఎప్పుడైనా సరే అవసరం అవుతున్నప్పుడు ఎవరి బెడ్రూమ్లోకి వెళ్ళటానికి కానీ చేయటానికి పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు పెరగాలి. ఎప్పుడైతే అది పెరుగుతాయో మార్పు ఎప్పుడూ కూడా కనురెప్పకి ఉన్నటువంటి దూరమే. కనురెప్ప తెరిస్తే ప్రపంచం కనపడుతుంది, కనురెప్ప మూస్తే ప్రపంచం అంతా శాంతివంతంగా అయిపోతుంది. సో విద్యార్థి ఎప్పుడు కనురెప్ప తెరిచి ప్రపంచాన్ని చూడగలిగితే ఆ ప్రపంచంలో తను నేర్చుకోవాల్సినవి చేయగలిగితే మధ్యప్రదేశ్ అంటే మన కడుపుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మెదడుకి ఇవ్వగలిగితే మెదడుకి ఇచ్చిన దాంట్లో కొత్తవి నేర్చుకోవటం వల్ల కుడి మెదడు ఎడమ మెదడు రెండూ సక్రమంగా పనిచేయటం వల్ల అది వయసుతో నిమిత్తం లేదు.
మెదడుకి ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలపైన నేర్చుకొని కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటే ఎప్పుడైతే మెదడు ఎదుగుదలలో ఉంటుందో ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుందంటే ఆలోచన బాగుంటుంది. ఆలోచన బాగుందంటే భవిష్యత్తు బాగుంటుందమ్మా. అందుకని మన విద్యార్థులకి ఆలోచన పెంపొందిద్దాము, నేర్పు చేద్దాము. ఆటలలో ఓటమి ఇది ఉంటుంది. అలలు సముద్రం ఒడ్డుదాకానే, కలలు కనురెప్పలు తెరిచేదాకానే, మాట పెదవులు తెరిచేదాకానే. ఇవన్నిటినీ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు విద్యార్థి యొక్క జీవితాన్ని ముగించుకోవటం అనేది కాకుండా అది ఎక్కడ ఆనకట్ట వేయాలి, ఎక్కడ పైకి చేయాలి అనేది తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఒక ఫిషర్మెన్గా మారి ఎక్కడ దానికి కావాల్సినవి దొరుకుతాయి, ఎక్కడ వల వేస్తే నాకు కావాల్సినవి దొరుకుతాయి చేస్తాయని తెలుసుకున్న రోజునాడు ఆత్మహత్యలు అనేవి కూడా చాలా దూరం అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.